అర్థం చేసుకోకుండా నాకు తెలిసిందే తెలుసు, ఇదే నాకు తెలుసు, కుందేలుకి మూడే, నేను పట్టుకుని 3 కాళ్ళే, కుందేలుకి 3 కాళ్ళే, నాదే నిజం, నేను అనుకున్నదే నిజం, నేను చెప్పిందే నిజం. కొన్నిసార్లు వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి, వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి, కానీ దాన్ని ఇంకో దానితో కోస్తే కోయబడదన్నమాట. ఒక ఆయన దేవుడు ఉన్నారని స్వార్థ చెబుతుంటే ఓ నాస్తికుడు వచ్చి దేవుడి గురించి చెప్పవా, నిన్ను ఏం చేస్తానన్నాడు. అని లేదు సార్ ఉన్నారు దేవుడు అంటే నాకు చూపించన్నాడు. ఆయన అన్నాడట, నువ్వు నాకు చూపిస్తే నమ్ముతా. ఉన్నారు సార్, దేవుడు ఉన్నారు, గాలి ఉంది, కనబడుతుందా? దేవుడు ఉన్నారు, కనబడరు కానీ ఉన్నారు. లేదు, కథలు చెప్పుకో, దేవుడు ఉంటే నాకు చూపించు, ఉంటే చూపించు. ఆయన అంటాడు ఉంటే ఈయనేమో ఉన్నారంటే ఉంటే చూపించు. ఈ పాస్టర్ గారు తెలివైనోడు, బాగా తెలివైన వ్యక్తి, మన జాన్ ప్రకాష్ గారు లేక మహా తెలివైన వ్యక్తి. ఆయన ఏం చెప్పారంటే దేవుణ్ణి చూడాలి, అంతే కదా, దేవుణ్ణి చూడాలి మీరు, అంతే కదా, నేను చూపించాలి, నేను చూపిస్తా, నువ్వు చూస్తావా అని అడిగారట ఈయన. నేను చూపిస్తాను, నువ్వు చూస్తావా, చూడాలనే కదా చెప్పేది, నువ్వు కాక దేవుడు అంటే ఊరుకోను, నాకు చూపించి చెప్పు అన్నాడట. అయితే నేను చెప్పిన ప్రకారంగా చెయ్యి, నీకు దేవుడు కనబడతారు అన్నారట జాన్ ప్రకాష్ గారు. నేను చెప్పిన ప్రకారంగా చెయ్యి, నువ్వు తలస్నానం చేయాలి. తలస్నానానికి ఏముంది, నువ్వు 20 సార్లు చేసేమైనా చేస్తా. ఎందుకంటే స్నానం చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరు కనిపెట్టారా అనిపిస్తుంది. స్నానం చేస్తుంటే ఎవరు కనిపెట్టారా స్నానం, ఎందుకంటే అంత హాయిగా ఉంటుంది స్నానం చేస్తే, అంత హాయిగా. అందుకే కొంతమంది ఆ స్నానం గది నుంచి బయటికి రారు. ఒక 20 బిందులతో స్నానం చేద్దట. మరి ఆమె స్నానం విలువ బాగా తెలిసింది ఆమెకి. మనకైతే ఒక బిందు నీళ్ళు చాలా, ఆమెకి 20 బిందులట. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత బిందులతో కొట్టేస్తా వాడత్త. అయ్యి 20 బిందులు ఏంటని గమనించే మాట ఏంటంటే, స్నానం స్నానం తెల్ల బట్టలు వేసుకోవాలన్నాడట. నేను వేసుకునేవే తెల్ల బట్టలు, తెల్ల వస్త్రాలు, వైట్ డ్రెస్ వేసుకుంటా, వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ అని చెప్పేసి అన్నాడు. రైట్, తల స్నానం చేయాలి, తెల్ల వస్త్రాలు వేసుకోవాలి. ఉదయం టిఫిన్ లేకుండా ఉపవాసం ఉండాలన్నాడు. టిఫిన్ ఏముంది, ఎన్నోసార్లు మానేస్తా టిఫిన్. మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం 12 గంటల టైంలో ఊరు బయటికి రావాలి. ఊరు బయటకు వచ్చి నేను చెప్పింది చేయాలి. ఏం చెప్తావంటే, నేను చెప్పింది చేయాలి, దేవుడు కనబడాలంటే అన్నాడు. చెప్పింది చేయాలంటే ఏం చేయాలి, ఉపవాసం ఉన్నాడు, తలస్నానం చేశాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఫాస్టింగ్ ఉన్నాడు, వచ్చాడు. ఊరోళ్ళందరూ కూడా ఇతను అన్నాడట, దేవుణ్ణి చూపించకపోతే నిన్ను ఎలా కొడతా పాస్టర్ జాగ్రత్త, కూడదుగలే, నేను గెలుస్తా, నువ్వు గెలిచి చూద్దాం. ఆ ఊరు వాళ్ళందరూ 300 మంది వచ్చేసారు. ఊరు బయటికి రావాలి. ఊరు బయటికి తీసుకెళ్ళి ఈ పాస్టర్ గారు చెప్పారట, ఒంటి కాలు మీద నిలబడు, ఒక కాలు పైకి ఎత్తాలి, ఒక కాలు కిందకి పెట్టాలి. ఒంటి కాలు మీద నిలబడి అక్కడ ఉన్నాడే సూర్యుడు, ఆ సూర్యుడిని అర్ధగంట సేపు చూడు. అరగంట సేపు సూర్యుడిని చూసిన తర్వాత, ఇది మిట్ట మధ్యాహ్నం కదా, సూర్యుడు కాసేపటికి అలాగెళ్తాడు. సూర్యుడు అలాగెళ్ళగానే దేవుడు కనబడతారు. సూర్యుడు అట్ట వెళ్తాడు, సూర్యుడు వెళ్ళగానే దేవుడు కనబడతారు. ఎంతసేపు చూడాలి సూర్యుడిని? 30 నిమిషాలు చూడాలి సూర్యుడిని చూడు. ఆ తర్వాత సూర్యుడు అటు వెళ్ళిన తర్వాత దేవుడు కనబడతారు అన్నారు. జాన్ ప్రకాష్ గారు తక్కువేంటి, మహా తెలివైన వ్యక్తి. ఈ మాటలు చెప్పగానే అతను అంటాడట, పాస్టర్ నా కళ్ళు ఉండాలా పోవాలా, నా కళ్ళు పోవాలని పథకం పన్నావా? అర్ధగంట సేపు 30 నిమిషాలు సూర్యుడిని చూస్తే నా కళ్ళు ఉంటాయా? అసలు అర్ధ నిమిషమైనా చూడగలనా? అర నిమిషము కూడా నా కళ్ళు పెట్టి సూర్యుడిని చూడలేను, అర నిమిషము చూడలేను. నీ వెనక 30 ఒంటి కాలు మీద నిలబడమంటే కానీ సూర్యుడిని చూడమంటే మాత్రం నా వల్ల కాదన్నాడట ఆయన. అప్పుడు ఈయన అన్నారట, సూర్యుడినే చూడలేని వాడువు, ఉట్టికి ఎగరలేని వాడువు, స్వర్గానికి ఏమి ఎగురుతావు? ఇక్కడి నుంచి నా యొక్క కన్నవరం ఆ యొక్క సర్కిల్కి నడవలేవు, కానీ రాజమండ్రి నడిచి వెళ్ళిపోతానన్నావు నువ్వు. నేను ఎలా నమ్మాలి? సర్కిల్కి నడవలేవు, రాజమండ్రి పరిగెడతావా? నేను నమ్మాలా? నీవు ఇదే చూడలేవు సూర్యుడిని, దేవుణ్ణి చూడగలవా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా, ఆయన తరపున వచ్చిన వాళ్ళు కూడా చప్పట్లు కొట్టేశారట. మీరు కొట్టట్లేదు. ఆయన తరపున వచ్చినోడు కూడా చప్పట్లు కొట్టి ఆయన అంటున్నారట, నిజమే, ఇది కరెక్టే కదా, సూర్యుడినే చూడలేడు, దేవుణ్ణే చూస్తారు. కాబట్టి కొన్నిసార్లు వజ్రాన్ని వజ్రముతోనే మాట్లాడాలి, గట్టిగా వజ్రంతోనే